హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరొక శుభవార్త అండి. కనీస పెన్షన్ 10,050 రూపాయలు. సో ఈ అప్డేట్ మనం వీడియో తెలుస్తున్నాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ 10,000 రూపాయలు లభించే ఛాన్స్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ సంస్కరణ తర్వాత ఇప్పుడు ప్రైవేట్ ప్రభుత్వ కార్పొరేషన్ తరహాలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ లెక్కింపు కోసం వేతన పరిమితిని పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అందిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలో కార్మిక మంత్రిత్వ శాఖ వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి 21,000కు పెంచాలని సిఫార్సు చేసింది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం వేతన పరిమితిని పెంచడం అనే ప్రతిపాదన ఏప్రిల్లో ఆర్థిక శాఖకు పంపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్లో పెన్షన్ లెక్కించడానికి వేతన పరిమితిని 15,000 సెప్టెంబర్ 1, 2014 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదన చేశారు. అయితే ఇది ఈ ప్రతిపాదిత పెరుగుదల ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచాలన్న ప్రతిపాదన ఆమోదం పొందితే అది ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ ఈపీఎఫ్ విరాళాలపై అయితే గణనీయ ప్రభావం చూపుతుంది. ఈపీఎస్ పెన్షన్ ఎలా లెక్కిస్తారు? ఈపీఎస్ పెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఉపయోగిస్తారు. ఈ ఫార్ములా ఏంటంటే సగటు జీతం ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడెడ్ బై 70. ఇక్కడ సగటు జీతం అంటే ఉద్యోగి ప్రాథమిక జీతం ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ అని అర్థము. అంతేకాకుండా గరిష్ట పెన్షన్ సేవ 35 ఏళ్ళ ప్రస్తుత వేతన పరిమితి పెన్షనబుల్ జీతం 15,000. ఇప్పుడు మనం ఈ గణాంకాలతో లెక్కిస్తే ప్రస్తుతం ఈపీఎస్ పెన్షన్ నెలకు 15,000 ఇంటూ 37 డివైడెడ్ బై 70 7,500 చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. వేతన పరిమితి 15,000 నుంచి 21,000కు పెంచితే ఉద్యోగులకు నెలకు 21,000 ఇంటూ 35 డివైడెడ్ బై 70 ఇది ఈక్వల్స్ టు 10,050 రూపీస్ పెన్షన్ అందుతుంది. అంటే న్యూ రూల్స్ ప్రకారం ఉద్యోగులకు ప్రతి నెల 2,550 రూపాయల అదనంగా పెన్షన్ లభిస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏంటంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగుల జీతంలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. ఎందుకంటే కొత్త నిబంధనలు అమలు తర్వాత ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ కోసం మరింత తగ్గింపు ఉంటుంది.